హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో నా రిఫ్రిజిరేటర్ని నేను ఎలాగ ఆర్గనైజ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంతేకాకుండా మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి రిఫ్రిజిరేటర్ని హెల్తీగా. ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ అయితే డీప్ ఫ్రీజర్లో ఏం పెట్టుకుంటానో చూపిస్తాను. ఇటువంటి ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, వాటిల్లో వాటర్ ఫిల్ చేసుకుని పెట్టుకుంటాను జ్యూసెస్ అవి చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి. అలాగే ఇటువంటిది ఒక బాక్స్లో పాల మీద మేగడ్ని కలెక్ట్ చేసుకుని ఇలా మూత పెట్టేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటాను. ఇంకా బయట నుంచి ఏమైనా పన్నీర్ అటువంటివి తెచ్చుకున్నప్పుడు ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. అంతేనండి, ఇంకా డీప్ ఫ్రీజర్లో అయితే ఎక్కువ యూజ్ చేయను. డీప్ ఫ్రీజర్ కింద ట్రేలో పాలు ప్యాకెట్స్ అటువంటివి స్టోర్ చేసుకుంటాను. మనకి డీప్ ఫ్రీజర్ కింద ఎక్కువ కూలింగ్ ఉంటుంది, పాడైపోతాయి అనుకునేవి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. దాని కింద సెకండ్ సెల్ఫ్కి వచ్చేసరికి ఒక బాక్స్లో రస్కులు వేసుకుని పెట్టుకుంటున్నాను. అలాగే సున్నుండలు, పిల్లలు బిస్కెట్స్ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఉంచేస్తారు కదా, వాటిని ఇలాగ ఒక బాక్స్లో వేసుకుని పెట్టుకుంటున్నాను. ఇంకా స్నాక్స్ కూడా. అలాగే ఇవి వచ్చేసి అటుకులు, ఇంకా స్వీట్స్ ఏవైనా చాక్లెట్స్ని ఇటువంటి బాక్స్లో వేసుకుని పెట్టుకుంటాను. ఇంకా ఇవి వచ్చేసి సోంపు సీడ్స్ అండి. తర్బూజా ఆఫ్ జ్యూస్ చేశాను, మిగిలిన ఆఫ్ని ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకుని ఇటువంటి బాక్స్లో వేసుకుని పెట్టుకుంటాను. మనం అరటిపళ్ళు ఇటువంటివి ఏవైనా కానీ పాడైపోతాయి అనుకున్నప్పుడు ఇలా ముక్కల కింద కట్ చేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనం చక్కగా జ్యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా ఉండే టైంలో. ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా. ఈ కంటైనర్ బాక్స్లో కూడా నేను స్నాక్స్ పెట్టుకున్నాను. పిల్లలకి సంబంధించిన స్నాక్స్ అండి ఇవన్నీ కూడా. వాళ్ళు ఈజీగా తీసుకుని తినేలాగా ఫస్ట్ పై సెల్ఫ్లో అయితే ఇవి పెట్టుకున్నాను. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నీ కూడా ఒక దగ్గరే పెట్టాను. ఇంకా థర్డ్ సెల్ఫ్కి వచ్చేసరికి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి. నేను ఒక 3 రోజులకి సరిపడగా గ్రైండ్ చేసుకుంటాను. యూజ్ చేసుకునే దాన్ని వేరే దాంట్లోకి తీసుకుని వాడతాను, మిగిలిన దాన్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను వారానికి సరిపడగా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకుంటాను. అలాగే పెరుగు అండి, ఇది పెరుగును కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను. అలాగే పాలు. ఈ పక్కన ఖాళీ స్పేస్ని అలాగే వదిలేస్తానండి. ఏదైనా కర్రీస్ అటువంటివి ఇక్కడ పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు, వేరే వాటిని డిస్టర్బ్ చేయకుండా. మనం కర్రీస్ అటువంటివి పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మూత అనేది పెట్టుకోవాలి. అప్పుడు వేరే వాటికి ఈ కర్రీ ఫ్లేవర్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఈ సెల్ఫ్లో ఇడ్లీ పిండి, పాలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఏమైనా కర్రీస్ అటువంటివి ఈ సెల్ఫ్లో పెట్టుకుంటాను. ఇంకా దాని కింద సెల్ఫ్కి వచ్చేసరికి ఒక బాక్స్లో జీడిపప్పును వేసుకుని పైన పేపర్ పెట్టుకుని మూత గట్టిగా పెట్టేసుకుంటే మనకి చాలా రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. మన దగ్గర ఎక్కువ క్వాంటిటీలు ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కారం ఇటువంటివి ఎక్కువ ఆడించుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాను. ఈ బాక్స్లో పిండిని పెట్టుకుంటున్నాను. ఒకటి ఉండగా మళ్ళీ ఇంకొకటి తెచ్చేసుకున్నప్పుడు అది పాడైపోకుండా ఉండడానికి ఇలా స్టోర్ చేసుకుంటాను. అలాగే వచ్చేసి ఎండు చేపలండి, ఇలా కవర్లో పెట్టుకుని మూత గట్టిగా పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ బాక్స్లో కొబ్బరి ముక్కలను పెట్టుకుంటున్నాను. నా దగ్గర కొబ్బరి చెప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా ఈ సెల్ఫ్ అంతా కూడా స్టోరేజ్కి సంబంధించినవి ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఇంకా దాని కింద వచ్చేసి వెజిటబుల్ సెక్షన్ అండి. మన ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోర్ చేసుకునేవి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలే. వాటిని మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎలాగ ఆర్గనైజ్ చేసుకోవచ్చో చూద్దాము. మన దగ్గర యూజ్ చేయట్లేని ఓల్డ్ నైటీస్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని టిష్యూ పేపర్ సైజులో కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఓల్డ్ నైటీస్ ఉన్నా ఇలా కట్ చేసుకోవచ్చు, లేదంటే కాటన్ శారీనైనా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది మనకి ప్యూర్ కాటన్ అయి ఉండాలి. మన దగ్గర ఇటువంటి బాక్సెస్ ఉంటూ ఉంటాయి కదండి, బయట నుంచి కర్రీస్ తెచ్చుకునేటప్పుడు, లేదంటే ఏదైనా బయట నుంచి ఫుడ్ అనేది తెచ్చుకున్నప్పుడు. ఇవన్నీ కాదు, ఏ బాక్స్నైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. మేమైతే పెరుగుని ఇటువంటి బాక్స్లో తెచ్చుకుంటాం, అందుకని నా దగ్గర అయితే ఇటువంటి బాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ బాక్సెస్ని అయితే నేను ఇలాగ రీయూజ్ చేసుకుంటాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని అడుగున వేసుకుని దానిపైన కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను వేసుకుంటున్నాను. ములక్కాయని ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, అలా పెడితే వెంటనే డ్రై అయిపోతుంది. అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనం వేసుకుని ఈ క్లాత్ వల్ల మాయిశ్చర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని మనం స్టోర్ చేసుకునేవన్నీ కూడా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నేను పచ్చిమిరపకాయలను కూడా ఇలా పైనున్న ముచ్చుకలు తీసేసుకుని స్టోర్ చేసుకుంటాను. ఇంకా కరివేపాకు, పుదీనా, అల్లం,
నిమ్మకాయలు ఇటువంటివన్నీ కూడా నేను బయట నుంచి కూరగాయలు తెచ్చుకున్నాక ఇలా వాష్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటాను నీడలో. ఆ తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇంకా వంట చేసుకునేటప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా తీసుకుని వండుకోవచ్చు. ఇలా నేను నిమ్మకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, పుదీనా ఇంకా ఏవైనా పాడైపోతాయి అనుకునే వెజిటబుల్స్ని కానీ ఆకుకూరలను కానీ ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇక్కడ ఈ కివీ ఫ్రూట్స్ బాక్స్లో వచ్చేసి చిక్కుడుకాయలను కడిగేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను, నేను ఫ్రీగా ఉండే టైంలో కట్ చేసుకోవడానికి. ఇంకా వాటన్నిటిని కూడా ఇలా ఇక్కడ వెజిటబుల్స్ బాక్స్ పైన సెల్ఫ్ ఉంటుంది కదా, దానిపైన స్టోర్ చేసుకుంటాను. ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరల్ని స్టోర్ చేసుకోవడానికి అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి కొన్ని డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా మనం ఈ బాక్సుల కింద కాటన్ క్లాత్ వేసుకోవడం వల్ల పైన మాయిశ్చర్ అంతా కూడా ఆ కాటన్ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుని ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇలా ఈ సెల్ఫ్ అంతా కూడా వెజిటబుల్కి సంబంధించినవి పెట్టుకుంటాను వంట చేసుకున్నప్పుడు ఈజీగా తీసుకోవడానికి. నేను తీసుకున్నవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసినవి మళ్ళీ అక్కడే పెట్టేసుకుంటాను. అలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, క్లమ్జీగా లేకుండా. మిగిలిన వెజిటబుల్స్ని ఈ వెజిటబుల్ బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాను. ఇలా కవర్లో వేసుకుని ఫోల్డ్ చేసుకుని ఈ కింద ట్రేలో ఉల్లిపాయలు, బీట్రూట్, బంగాళదుంప అటువంటి దుంపలు అవి కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటానండి. వీటికి కూలింగ్ అనేది అవసరం ఉండదు కాబట్టి ఇలా కింద అయితే స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్ సెల్ఫ్స్ అన్నీ కూడా ఇలా నాకు అవసరమైనవన్నీ కూడా ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్కి ఉండే సెల్ఫ్స్లో ఎలాగ ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను. ఈ పైన వచ్చేసి ఎగ్స్ పెట్టుకుంటానండి. వేరొక సెల్ఫ్స్కి వచ్చేసరికి ఇటువంటి గాజు సీసాలో జీడిపప్పుని, బాదం పప్పుని స్టోర్ చేసుకుంటాను. ఇవి జార్ చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి కూడా కొన్నవి కాదు, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, వాటిని ఇలాగ రీయూజ్ చేసుకుంటాను. అలాగే హనీ బాటిల్ని ఇలాగ రీయూజ్ చేసుకుంటున్నాను. ఒక దాంట్లో కిస్మిస్ వేసుకున్నాను, ఇంకొక దాంట్లో ఆరిగానో ఫ్లెక్స్ వేసుకుని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే దాని కింద సెల్ఫ్స్లోకి వచ్చేసరికి బేకింగ్ పౌడర్ పెట్టుకున్నాను. ఇంకా వేరొక సెల్ఫ్స్లోకి వచ్చేసరికి ఇటువంటి ఒక బాక్స్ తీసుకుని అడుగున క్లాత్ పెట్టుకుని మిగిలిన పువ్వులు అటువంటివి ఏమైనా ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. అలాగే ఇది వచ్చేసి నెయ్యి అండి. ఇటువంటి ఒక గాజు సీసాలు వేసుకుని ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఇంకా లాస్ట్ ట్రేలోకి వచ్చేసరికి టమాటాలని ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఆ పక్కన బాక్స్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఇందులో స్టోర్ చేసుకుంటాను. సో ఇదండి, నేనైతే ఇలాగా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. నాకు ఎక్కువ ఏది యూజ్ అవుతాయో అవే ఉంచుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రిడ్జ్ మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి ఒక కార్నర్లో ఇలా నిమ్మకాయని కట్ చేసుకుని పెట్టుకుంటాను. ఇలా నిమ్మకాయని కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్ మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆరెంజ్ పీల్ అవి కూడా పడేస్తూ ఉంటాం కదా, ఆరెంజ్ పీల్స్ని కూడా మనం కప్పులో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ రాకుండా. చూసారు కదండి నా రిఫ్రిజిరేటర్ నేనైతే ఇలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్లో ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.